హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాలక్ పన్నీరు ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పెట్టుకొని అవి వేడెక్కాక మనం ఫస్టే తరిగి పెట్టుకున్న పాలకూరని అందులో వేసుకొని కొద్ది టైం అయితే బాయిల్ అవ్వనివ్వాలండి. ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకూడదు, కొంచెం టైం బాయిల్ అయితే సరిపోతుందండి. దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా చల్లగా అయ్యాక. ఈ వాటర్ కూడా మనకి కర్రీ చేసేటప్పుడు వేసుకుంటే పర్లేదండి, యూజ్ అవుతుంది. ఈ వాటర్ కూడా పడేయకండి, ఇందులో విటమిన్స్ ఉంటాయి కనుక ఇవి పడేయకండి. ఇవి తర్వాత యూజ్ అవుతుంది మనకి వాటర్. చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెము ఇది ఉడికిన తర్వాత లైట్గా కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇది మనము తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళాయిలో ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. వేసుకొని అందులో నేనైతే కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇంకా దాల్చిన చెక్క, మొగ్గలు, ఇంకొచ్చి ఎండుమిర్చి కొద్దిగా వేసుకున్నానండి. వేసుకొని ఇందులో కొంచెము తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇదంతా మనము మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఇంకా జీడి పలుకులు కొద్దిగా వేసుకున్నానండి. టమాటాలు కూడా కొంచెం వేసుకున్నాను, 1-2 టమాటాలు. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే 2 టమాటాలు వేసుకోండి, సరిపోతుంది. గ్రేవీ ఎక్కువ అవుతుంది. అలా పాలకూర కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనిపించదండి. కొంచెం పాలకూర తీసుకోవాలి. మనం ఎంత పన్నీర్ అయితే తీసుకుంటున్నామో దానికి సరిపోగా తీసుకోవాలి. చూడండి, నేనైతే ఒక 1/2 కిలో పన్నీర్ మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు అదంతా మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనము ఈ పన్నీర్ అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటే తినడానికి బాగుంటుంది కనుక కొంచెం అయితే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా సిమ్లో పెట్టి కొంచెం టైం అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, తీసుకొని దీన్ని కూడా తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. సైడ్కి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మనం దీనికి పోపు అయితే పెట్టుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఫస్ట్ పాలకూర, ఇదైతే వేసుకున్నానండి. వేసుకొని కొంచెము ఉడకనివ్వాలి. ఈ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు దీన్ని అయితే ఉడకనివ్వాలండి. ఇందులో సరిపోయినంత పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలండి. వేసుకొని కొంచెం టైం దీన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, అది కూడా కొంచెం ఈ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం అది ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే అప్పుడు మనకి పచ్చి స్మెల్, పాలకూర స్మెల్ అనేది రాదు. టేస్ట్ బాగుంటుందండి తినడానికి. చూడండి, ఇలా కొంచెం టైం ఉడికాక మనం చేస్తున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఉడికిన తర్వాత ఇందులో మనకి ఎంత సరిపోతే వాటర్, గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ మనము వేసుకోవాలండి. ఇందులో వేసుకొని కొంచెం టైం అయితే ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం టైం ఉడికిన తరువాత మనం వాటర్ అనేది వేయాలి. అంటే మనకి పచ్చి స్మెల్ ఉండకుండా ఉంటుంది. వెంటనే వాటర్ వేస్తామనుకో టేస్ట్ బాగుండదండి. తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని అది ఉడికేటప్పుడు ఇందులో మనము ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఇవైతే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మనకి ఈ పన్నీరు, ఈ పాలకూర అంతా దానికి పట్టే విధంగా, మసాలా పట్టే విధంగా కొంచెం టైం ఒక 5-10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి. ఉడికిన తర్వాత రెడీ అయిపోయిందండి పాలకూర పన్నీరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా కొంచెం ఉడికాక మనకి పైన ఆయిల్గా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.